2014, 2019 మధ్యలో అమరావతి ఎంత వేగంగా పనులు జరిగాయో చూసాం మనం. క్వార్టర్స్, ఎమ్మెల్యే భవనాలు, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు ఇచ్చే భవనాలు, ఉద్యోగస్తులకు ఇచ్చే భవనాలు, ఐఏఎస్ ఐపీఎస్లకు ఇచ్చే భవనాలు, అనేక కాంప్లెక్స్లు 60%, 80%, 70%, 50% పూర్తయినవి కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల 5-6 నెలలు, సంవత్సరంలో పూర్తయ్యే భవనాలను కూడా పూర్తి చేయలేకపోయాడు. ఆ ఉద్యోగస్తులకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి హెచ్ఆర్ఎల్ రూపంలో ఇచ్చాడు తప్ప ఆ డబ్బులతో ఖర్చు పెట్టి భవనాలు కంప్లీట్ చేస్తే పరిపాలన సులభతరంగా ఉంటుందని కానీ, లేదు దూర భారాల నుంచి వచ్చే ఇబ్బంది ఆ ఉద్యోగస్తులకు ఉండదన్న ఆలోచన కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిని ఆగ మేఘాల మీద పరుగులు పెట్టిస్తున్నారు. సుమారుగా 2,800 మందికి నివాసం ఉండేలా నివాసాలని ఏర్పాటు చేయడానికి శరవేగంగా పనులు ముందుకు తీసుకెళ్తూ సంవత్సరం టైం టార్గెట్ పెట్టుకుని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇక అమరావతి అభివృద్ధి కోసం సిఆర్డీఏ చేస్తున్న అప్పులు, కట్టాల్సిన వాయిదాలు, ఈ 2,500 కుటుంబాలకు ఇచ్చే హెచ్ఆర్ఏ సిఆర్డీకి జమ చేస్తే సులభంగా రీపేమెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ వార్త ఒకసారి చూద్దాం. ఆత్మీయ ఆలన, అపురూప పాలన. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వచ్చే ఏడాదికి అమరావతిలోనే నివాసం ఉండేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వారి కోసం నిర్మిస్తున్న నివాస సముదాయాలను ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు సిఆర్డీ టెండర్లు ఖరారు చేసి గుత్తేదారులకు ఎల్ఓఏలను అందజేసింది. ప్రధాని మోదీ వచ్చే నెల 2వ తేదీన అమరావతి పునర్నిర్మాణానికి పనులు లాంఛనంగా ప్రారంభించనున్నారు. తర్వాత వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నారు. సీఎం చంద్రబాబు వెలగపూడి పరిధిలో సొంత ఇల్లును నిర్మించుకుంటున్నారు. ఇది కూడా ఏడాదిలోగా పూర్తి చేయనున్నట్టు సమాచారం. యంత్రాంగం మొత్తం రాజధానిలోనే మకాం వేయడం ద్వారా అమరావతికి మేలు చేకూరుతుందని భావిస్తున్నారు. అందరూ అమరావతిలోనే మకాం వేయడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. సిఆర్డీ చేస్తున్న అప్పుకి ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవడానికి హెచ్ఆర్ఎల్ ద్వారా అవకాశం ఉంటుంది ఒకటి, దూరాభార ప్రయాణాలు తగ్గుతాయి ఒకటి, ప్రభుత్వానికి డీజిల్, పెట్రోల్ కలిసి వస్తుంది. అలాగే ట్రాఫిక్ జాముల సమస్య, ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జాముల సమస్యలు కూడా తీరుతాయి. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చే అధికారుల వల్ల ట్రాఫిక్లు నిత్యం జామ్ అవుతున్నాయి. విజయవాడ, గుంటూరు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆ కష్టాలన్నీ తప్పుతాయి. ఆ ప్రజలకి ట్రాఫిక్లో వెళ్లాల్సిన అవసరం లేదు, లేటుగా వెళ్ళే పరిస్థితి ఉండదు. చక్కగా ఆ పరిసర ప్రాంతాల నివాసం ఉంటే 9ంటికి ఆఫీస్ అంటే 9ంటికి 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు సెక్రటేరియట్కి. ఇప్పుడు ఈ సముదాయాలు కడుతున్న ప్రాంతాలన్నీ సెక్రటేరియట్కి 5 నిమిషాలు, 10 నిమిషాలు ప్రయాణ దూరంలోనే ఉన్నాయి. ఏ ఇబ్బంది లేకుండా, ప్రజలకి ఇబ్బంది కలిగించకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా 10 నిమిషాల్లో సెక్రటేరియట్కి వెళ్ళే అవకాశాలు చక్కగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఏ కోసాన అమరావతిని అభివృద్ధి చేద్దామని కానీ, లేదు ఈ ట్రాఫిక్ సమస్యలను తప్పిద్దామని కానీ, లేదు పరిపాలన సులభతరంగా ఉంటుంది, అందరూ ఇక్కడ నివాసం ఉంటే అన్న ఆలోచన చేయడం కానీ చేసిన పాపాన పోలా. ఉండవల్లి నుంచి సెక్రటేరియట్కి హెలికాప్టర్ వేసుకెళ్ళిన గనుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి మూర్ఖపు ముఖ్యమంత్రి పాలన ఆనాడు సాగింది. ఉద్యోగుల కష్టాలు తీరేలా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ పాలనా యంత్రాంగం 2016-17లో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో కొలువుదీరింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడకు తరలాయి. ఇక్కడ పనిచేసే 2,500 మంది ఉద్యోగులకు ప్రభుత్వ నివాసాలు లేక విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారులు, ఉద్యోగుల అవసరాలకు రాజధానిలో బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణాలు ప్రారంభించింది. అఖిల భారత సర్వీస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులు, ఎన్జిఓలు, 4వ తరగతి ఉద్యోగులకు అన్ని రకాల వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలతో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని సిఆర్డీఏ ప్రారంభించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం 12 టవర్ల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో 288 ప్లాట్లు నిర్మిస్తున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం 6 టవర్ల నిర్మాణం ప్రారంభించింది. 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019-2024 మధ్యలో అమరావతి పనులే కాదు, రాష్ట్రమే ఆగిపోయింది. రాష్ట్రం మొత్తం ఆగిపోయింది. ఆ జగన్మోహన్ రెడ్డి 100 మాగదులు, ఆ దండుపాళెం బ్యాచ్ వాళ్ళ పనులు తప్ప, వాళ్ళ ఆదాయాలు పెరిగాయి తప్ప రాష్ట్రం మొత్తం ఆగిపోయింది. ఒక్క అడుగు ముందుకు పడలా. గట్టిగా సంవత్సరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు. ఆ 2,500 కుటుంబాలు అమరావతిలోనే నివాసం ఏర్పరచుకుని ప్రజల కష్టాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి
బయటపడేలా ఈ నిర్మాణాలు పూర్తవుతాయి. వీళ్ళందరూ అక్కడికి అమరావతికి వెళ్ళిపోతారు. మీరు విజయవాడ, గుంటూరు మనం చూస్తూనే ఉంటాం, ట్రాఫిక్లు ఎట్టా జామ్ అవుతున్నాయి, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత ఖర్చు అవుతుందో, ఎంత సమయం వృధా అవుతుందో అన్నీ గమనిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఆ కష్టాలు, ఆ బాధలన్నీ తప్పుతాయి. ఆ హెచ్ఆర్ఏ మిగులుతుంది. ఆ మిగిలిన డబ్బులు సిఆర్డీకి జమ చేస్తే సిఆర్డీ తెచ్చిన అప్పుకి ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే సరిపోతుందని చెప్పి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు వడివడిగా అడుగులు వేస్తున్నారు, పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారుల నివాస సముదాయం, అద్భుతమైన నిర్మాణాలు, వీటినన్నింటిని పాడుపెట్టాడు. రిపీట్ 5 సంవత్సరాలు. ఆయన ఉండే ప్యాలెస్లు మాత్రం అద్భుతం కట్టుకుంటాడు. చూసాం కదా ఎట్లా కట్టుకున్నాడు. ఋషికొండ గుండు కొట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు, ఉండిపోదాం శాశ్వతంగా అని. ప్రజలకు అర్థమైపోయి ఋషికొండకి ఎప్పుడైతే గుండు కట్టి ప్యాలెస్ కట్టుకున్నాడో ప్రజలకు అర్థమైపోయి బెంగళూరు ప్యాలెస్కి పంపించారు. గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నివాస సముదాయాలు పూర్తయిన శాతం, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు 80%, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉండే సముదాయాలు 80% పూర్తి అయిపోయాయి. చిన్న చిన్న పనులే, అవి కూడా పూర్తి చేయలేకపోయాడు. వారందరూ అక్కడికే నివాసం ఉంటే ఎన్ని ఇబ్బందులు తగ్గుతాయి, ఎంత ట్రాఫిక్ జాములు తగ్గుతుంది, ప్రభుత్వానికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎంత ఆదా అవుతుంది. అఖిల భారత సర్వీస్ అధికారుల ఇళ్ళు, అఖిల భారత సర్వీస్ అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా 80% పూర్తి అయిపోయాయి. వారికి కంప్లీట్ చేసి అప్పచెప్పినా ఇదే పరిస్థితి. ఎన్జిఓల భవనాలు 62% పూర్తయ్యాయి. గెజిటెడ్ అధికారులు టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఉద్యోగుల సముదాయాలు 66% పూర్తయ్యాయి. ముఖ్య కార్యదర్శులకు బంగ్లాలు 28.5% పూర్తయ్యాయి. మంత్రుల బంగ్లాలు 27.5% పూర్తయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ సంవత్సరం లోపే పూర్తి చేసి వీళ్ళందరికీ వాటిని అలాట్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం. వచ్చే వేసవికి ఇక్కడే ఉండేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలు 66-80% పూర్తయ్యాయి. మంత్రులు, ముఖ్య కార్యదర్శుల బంగ్లాల నిర్మాణం 27-28% పూర్తయ్యాయి. వచ్చే 3 ఏళ్లలో అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం తలపిస్తోంది. ఈలోపు దశల వారీగా ఉద్యోగులు, మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఇక్కడే నివాసం ఉండేలా వారి బంగ్లాలను పూర్తి చేసి కేటాయించాలని భావిస్తోంది. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు జీవో, ఎన్జిఓలకు ఇచ్చే క్వార్టర్లను వచ్చే ఏడాది వేసవికి కేటాయించి వారికి ఇచ్చే హెచ్ఆర్ఏను నిలుపుదల చేసి ఈ మొత్తాన్ని సిఆర్డీకి జమ చేస్తారు. దీన్ని రుణమిచ్చిన బ్యాంకులకు ఈఎంఐల కింద చెల్లిస్తారు. ఇది కదా ముందు చూపు అంటే, ఇది కదా ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు. ఈ ఆలోచన లేదు, అసలు ఆ ధ్యాస లేదు, పాలన మీద అవగాహన లేదు. తన కేసు నుంచి తను తప్పించుకోవడానికి ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజల నెత్తిన చేయి పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఇప్పుడు చూడండి, సంవత్సరంలో ఆ నిర్మాణాలు పూర్తి చేసి సుమారుగా 2,500 మందికి ఆ క్వార్టర్స్ కేటాయిస్తే, పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రాంతంలో ఇల్లు కట్టుకోబోతున్నారు. సంవత్సరంలోపు అది కూడా పూర్తి అయిపోతుంది. ఆయన కూడా మకం అక్కడే వేస్తారు. అందరూ అమరావతిలోనుంటే పరిసర ప్రాంతాలకు ఇబ్బంది లేదు, ట్రాఫిక్ జాముల సమస్య లేదు, పెట్రోల్ డీజిల్ ఖర్చు లేదు, హెచ్ఆర్ఏ బాధ లేదు, సిఆర్డీకి బర్డెన్ లేదు. అది దార్శనికుడు ఆలోచించే విధానం అట్లా ఉంటుంది. దార్శనికుడికి అరాచకవాదికి తేడా ఇది.